చూడాలి, ప్రతిఫలించాలి. ఇక్కడ వెలిగించుకున్నటువంటి దీపం ఏదైతే ఉందో ఇది ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో కూడా ఇది కొనసాగేటట్టుగా ఉండాలి. మనకు ఎన్నో జన్మలు గడిచాయి. మనవి అనుకున్నటువంటి దేహాలు ఎన్నో మట్టిలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది. ఈ జీవితం ఇది ఎంతకాలం నడుస్తుందో కూడా మనకు తెలియదు. ముందుకు వెళ్ళినటువంటి జలాన్ని, నదీ జలాన్ని ఎట్లాగైతే మనకు వెనకకు రప్పించలేమో, పోయినటువంటి జీవితం కూడాను మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు. కాలం చాలా విలువైంది. ఇట్ ఈస్ ప్రెషియస్ అండ్ ప్రైస్లెస్. కనుక పోయినటువంటి యవ్వనం రమ్మంటే రాదు, వయసు రమ్మంటే రాదు, కాలం రమ్మంటే రాదు. ఉండే కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం పరుచుకోవాలి అనేటువంటిదే మనం దీర్ఘంగా, సుదీర్ఘంగా, సువిశాలంగా, సుశిక్షణతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే దీపోత్సవం అని నా ప్రత్యేకమైనటువంటి మనవి. నా ఉద్దేశంలో దీపోత్సవం అంటే అదే కార్తీక దీపోత్సవం.